హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో కాబూలీ చనా స్నాక్ ఐటెం చూద్దామండి. మార్నింగ్ టిఫిన్ లాగైనా చేసుకోవచ్చు, స్నాక్ లాగైనా తినొచ్చు ఈవినింగ్. దానికోసం ముందుగా ఒక కప్పు కాబూలీ చనా తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఆ వాటర్ పడేసేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పొయ్యి మీద ఒక 10-15 నిమిషాల మధ్యలో పెట్టాలండి. నా కుక్కర్ విజిల్ రాదు, సో నేను టైం చూసుకొని పెడతానండి. ఒక 10-15 మినిట్స్ మధ్యలో ఉంచేసి ఆఫ్ చేయాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయినాక మూత ఓపెన్ చేయాలి. దాంట్లో వాటర్ పడేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం సాల్ట్ ఎక్కువ అవ్వచ్చు. కొంచెం ఒకసారి అలా వాటర్ పడేసి మళ్ళీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసేసాక ఒక చిన్న ఆనియన్ తీసుకొని వేసుకోవాలి. పెద్ద ఆనియన్ అయితే హాఫ్ వేయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 గ్రీన్ చిల్లీస్ చిన్నవి వేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదండి కాబూలీ చనా, అది ఇలా మెత్తగా ఉడికించాలి. అది మొత్తం ఇందులో వేసేసి కలిపేయాలండి. కలిపేసాక ఇప్పుడు ఒక 1.5 స్పూన్ దాకా నేను కారం వేస్తున్నాను. కారం వేసేసి ఒక టమాటా, పెద్ద టమాటా అయితే హాఫ్ తీసుకోండి, చిన్న టమాటా అయితే మొత్తం తీసుకోండి. ఇప్పుడు నేను పెద్ద టమాటా ఉంది నా దగ్గర, నేను హాఫ్ వేసాను. మిగతా హాఫ్ లాస్ట్లో వేస్తాం. ఇప్పుడు ఒక హాఫ్ వేసేసి దాని నుంచి సాల్ట్ వేస్తున్నాను. ఇలా పైనుంచి సాల్ట్ వేసేసి కారము టమాటా పైన సాల్ట్ వేసేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇది ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలి. ఒకవేళ ఇది మాడిపోతుందని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర చోలే మసాలా ఉందండి, ఆ చోలే మసాలా వేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చోలే మసాలా లేకపోతే దీని ప్లేస్లో ధనియాల పౌడర్ అనే వేసుకోవచ్చండి, బట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. చోలే మసాలా వేస్తే బాగుంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే 2-3 మినిట్స్ ఉంచాలి. సో మాడిపోతుంది అనుకుంటే కొంచెం అలా లైట్గా వాటర్ వేసేసుకొని కలిపేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే అయిపోయినట్టేనండి. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ముందుగా హాఫ్ టమాటా తీసుకున్నాం కదా, మిగతా హాఫ్ టమాటా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆనియన్ సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ వేసేసుకొని తినేటప్పుడు పిండుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.